స్థానాల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ స్థానాలకు డిమాండ్ బాగా ఉంది. వీటిలో మెదక్, హైదరాబాద్ మినహా మిగిలిన 5ంటికి పోటీ ఎక్కువగా ఉంది. మరో 2-3 రోజుల్లో ఢిల్లీలో మళ్లీ జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ నియోజకవర్గాల అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే తొలి జాబితాలో 4 సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగిన సీఈసీ సమావేశంలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన వాటిలో భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరక పక్కన పెట్టారు. మిగిలిన 6 స్థానాలైన పెద్దపల్లి, నాగర్ కర్నూల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్లకు అభ్యర్థులను పార్టీ నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. భువనగిరి టికెట్ ను మంత్రి కోమటిరెడ్డి సూచించిన వారికి ఇవ్వాలని మరో 2 రాష్ట్ర నేతలు పట్టుబడడం వల్లనే ఈ నెల 19న జరిగిన సీఈసీ సమావేశంలో ఖరారు కాలేదని పార్టీ వర్గాల అంచనా. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన సతీమణికి ఈ టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. మరోవైపు ఈ టికెట్ తనకే దక్కుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్ దక్కితే చామలతో పాటు ఇతర నేతలు సహకరిస్తారా లేదా అనే చర్చ పార్టీలో సాగుతోంది. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి అభ్యర్థిని ఖరారు చేయకుండా సీఈసీ పక్కన పెట్టింది. ఇక ఖమ్మం టికెట్ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికే దాదాపు ఖరారు కావచ్చని అంచనా. ఈ టికెట్ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి కూడా దరఖాస్తు చేశారు. కానీ భట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ దాదాపు ఖరారైనందున అదే కుటుంబానికి మరో టికెట్ ఇవ్వకపోవచ్చని నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎస్సీలకు రిజర్వ్ అయిన స్థానాలు 3 ఉన్నాయి. వీటిలో నాగర్ కర్నూల్, పెద్దపల్లి టికెట్లను మాల వర్గానికి చెందిన వారికి సీఈసీ దాదాపు ఖరారు చేయడంతో వరంగల్కు మాదిగ వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. పీసీసీ తరపున ఒక నేత పేరును సీఈసీకి ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. అయితే మరింత బలమైన అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్లో పోటీకి ఆసక్తి చూపుతున్నా ఆయనను కరీంనగర్ బరిలో దించాలని చర్చ సాగుతోంది. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాద్ లోక్సభ స్థానంలో పరిధిలో ఉండడంతో కరీంనగర్ ఎంపీ స్థానంపై ఆసక్తి కనపరచడం లేదని తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో ఎవరిని ఎక్కడ నిలపాలనేది తేలక ఈ రెండింటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ కోటాలో నిజామాబాద్ ఎంపీ టికెట్ అడుగుతున్నట్లుగా తాజా సమాచారం. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ టికెట్ ఇస్తామని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి పార్టీ హామీ ఇచ్చినందువల్ల ఆయన పేరునే ఖరారు చేస్తారా లేక జీవన్ రెడ్డిని గానీ మరొకరిని గానీ సీఈసీ
ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మెదక్ టికెట్ను బీసీ వర్గానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. కానీ బలమైన అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. నాగర్ కర్నూలు లోక్సభ టికెట్ను తనకే కేటాయించాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అక్కడి నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని సంపత్ తన లేఖలో పేర్కొన్నారు.